KV9 కు స్వాగతం. సేంద్రియ ఎరువులతో లాభమే తప్ప నష్టాలు లేవని మాజీ శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో పాత బాన్సువాడలో రైతులకు సేంద్రియ ఎరువులు పంపిణీలో భాగంగా జీలుగు విత్తనాలను రైతులకు పోచారం శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు. సేంద్రియ విత్తనాలు ఎప్పుడో పంపిణీ చేసేదని ఆలస్యం అయిందని, దీనిపై అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. సేంద్రియ ఎరువులు వాడటంతో భూమి సారవంతంగా ఉంటుందని అన్నారు. జీలుగు విత్తనాల వల్ల ఎక్కువ దిగుబడి పెరుగుతుందని, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వివరించారు. దేశంలో ఎక్కువ రసాయనాల మందులు వాడే రాష్ట్రాలు పంజాబ్, తెలంగాణ అని అన్నారు. రసాయనాల మందులు పంజాబ్లో ఎక్కువ వాడటంతో క్యాన్సర్ వ్యాధి వస్తుందని, పంజాబ్ నుండి ఢిల్లీ వరకు వచ్చే ఒక రైలు పేరే క్యాన్సర్ రైలు అని పేరు పెట్టారని అన్నారు. అక్కడ క్యాన్సర్ వ్యాధి ఎక్కువ ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, వ్యవసాయ శాఖ అధికారి తిరుమల ప్రసాద్, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. రసాయనిక ఎరువులు, సేంద్రియ ఎరువులు. రసాయనిక ఎరువుల వల్ల ప్రయోజనాలున్నాయి, ప్రమాదాలున్నాయి. సేంద్రియ ఎరువుల వల్ల ప్రయోజనం తప్పితే ప్రమాదాలు లేవు. అలాంటి యొక్క సేంద్రియ ఎరువులను మనం వాడుకునే అలవాటు చేసుకుంటే భూమికి మంచిది, భూ యజమానికి మంచిది, అందులో పంట పండితే తినేటువంటి ప్రజలకు మంచిది. అందులో ఎలాంటి నష్టం లేనటువంటి యొక్క వస్తువు ఏదైనా ఉంది అంటే సేంద్రియ ఎరువుల ద్వారా పంట పండించే విధానం. సేంద్రియ ఎరువుల యొక్క ప్రోత్సాహంలో భాగంగా మన సొసైటీకి జీలుగు విత్తనాలు రావాలని గత వారం రోజులుగా నా వెంబడి అధికారులు వెంబడి పడి జిద్దుతో బాన్సువాడలో ఈరోజు సేంద్రియ ఎరువులో భాగంగా జీలుగు విత్తనాలను పంపిణీ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి రోగాలు అడిగిన వస్తున్నాయి. రసాయనిక ఎరువుల ద్వారా పంట పండిస్తున్నాం, దాని రోగాలు పొలం రోగం వస్తే రసాయనిక మందులు కొడుతున్నాం, పురుగు మందులు. ఆ పురుగు మందులతో కొట్టినటువంటి తినే అన్నమే కడుపులో పోతుంది, లోపల పేగులు ఖరాబ్ చేస్తున్నది. దేశం మొత్తం మీద కూడా ఈరోజు ఈ రసాయనిక ఎరువుల వాడకం ఎక్కువైపోయింది. పంజాబ్ దేశంలోనే అత్యధికంగా రసాయనిక ఎరువులు వాడే రాష్ట్రం పంజాబ్, దాని తర్వాత తెలంగాణ. పంజాబ్కి వెళ్ళి రసాయనిక ఎరువులు ఎక్కువ వాడతారు కాబట్టి పంజాబ్కి వెళ్ళి ఢిల్లీకి ఒక ట్రైన్ వేస్తారు, ప్రతిరోజు వస్తారు ట్రైన్. ఆ ట్రైన్ పేరేంది? క్యాన్సర్ ట్రైన్. దాని పేరే క్యాన్సర్ ట్రైన్. క్యాన్సర్ పేషెంట్ తీసుకొస్తుంది రోజు పంజాబ్కి వెళ్ళి ఢిల్లీకి. ట్రైన్ పేరే క్యాన్సర్ ట్రైన్.